నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్లో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి నారాయణ స్వామి ఎంత కీలక వ్యక్తో మనందరికీ తెలిసిందే. అయితే ఆయనకు సంబంధించి సిట్ అధికారులు ఆయన ఇంట్లో తనిఖీలు చేయడం, ఆయన విచారించిన సందర్భం కూడా మనం చూసాం. అయితే గతంలో కూడా ఆయనపై మొదటిసారి కేసు నమోదయ్యి ఆయన విచారణకు పిలిచినప్పుడు ఆయన వెంటనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి కంగారు పడ్డారు. అయితే ఈసారి కూడా మరి ఆయన అంతా పై వాళ్ళు చెప్తేనే చేశారు అని చెప్పి బయటకు వచ్చిన వేళ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా కంగారు పడుతూ మాట్లాడుతున్నారు. సో మరి ఆయన విచారణకు సహకరిస్తున్నాను అని చెప్తున్నారు. మరి అంత సహకరించినటువంటి వ్యక్తి మరి ఈ విధంగా బయటకు వచ్చి భయపడుతూ కంగారు పడుతూ ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మా గోవర్ధని, మన లియో వీక్షకులకు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణ స్వామి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేయడం తెలుసు మనకి. సో ఈ స్కామ్ బయటపడ్డాక ఒక నెల క్రితం ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఆ టైంలో ఆయన ఈ స్కామ్తో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఒత్తిడి చేస్తేనే నేను దీంట్లో పార్టిసిపేట్ చేశాను అని చెప్పారని వార్తలు వస్తే ఆయన వెంటనే మీడియా సమావేశం పెట్టి ఖండించే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ విచారణకు వెళ్ళడం, ఆయన ఇప్పుడు కూడా మీడియా సమావేశం పెట్టి చాలా కంగారు పడుతూ మాట్లాడుతున్నారు. సో ఎందుకంటారు ఆయన ఇంత భయపడుతూ కంగారు పడుతూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వస్తుంది? అంటే ఆ మాట్లాడే మాట కూడా ఏ విధంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో ఆయన చెప్పారు అన్నదే ఆయన మెయిన్ పాయింట్గా తీసుకొని మాట్లాడుతున్నారు మీడియా ముందు కూడా. సో ఎందుకు ఆయన భయపడుతున్నారు అనుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులు, సాధారణ దళితులు ఏ విధమైనటువంటి దాష్టికాలకి గురయ్యారో, అధికారంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగాను లేకపోతే ఆబ్కారీ మంత్రిగాను హోమ్ మినిస్టర్లుగాను పెద్ద పెద్ద స్థానాల్లో వీళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా ఆయన చేయాలనుకున్న భుజం వీళ్ళది తుపాకీ జగన్మోహన్ రెడ్డిది. వీళ్ళు ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో పడ్డారనేది ఇప్పుడు మీరు చెప్తున్న నారాయణ స్వామి గారి 2 ప్రెస్ మీట్లలోనూ స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో కూడా ఆయనకే అర్థం కావట్లేదు. అసలు ఆయన ఆబ్కారీ మంత్రిగా ఏ నిర్ణయాలు తీసుకున్నాడు అని కూడా ఆయన చెప్పలేకపోతున్నాడు. అసలు ఆయన హయాంలో ఏదైనా ఒక నిర్ణయానికి నేను బాధ్యుడిని అని కూడా ఆయన చెప్పలేకపోతున్నాడు. ఎవరో చేశారు, నేను కూర్చున్నాను, అది ఏం జరిగిందో తెలియదు, తర్వాత నేనైతే నిజాయితీ పరుణ్ణి అని చెబుతున్నాడు. ఒక్కటి మాత్రం ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, మనుషుల్ని చంపాలంటే తుపాకీతో కూడా చంపొచ్చు, ధృతరాష్ట్రుల్లాగా కౌగిలించుకుని కూడా చంపొచ్చు. ఇప్పుడు ఇలా ధృతరాష్ట్ర కవిగిల్లో నలిగిపోయారేమో ఇట్లాంటి వాళ్ళు అనిపిస్తూ ఉంది నాకు. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి సహజ స్వభావం ఏంటంటే, ఏ డబ్బులైనా సరే ఎంత అక్రమంగా ఎంత పెద్ద మొత్తాల్లో వచ్చినా అందులో ఒక టీ అయినా అవతలాడికి ఇప్పించే గుణం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉందైతే మనం అనుకో. ఎందుకంటే ఆయన సొంత చెల్లి విషయంలో కానీ తల్లి విషయంలో కూడా ఆయన అందులో ఏ మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. డబ్బు దగ్గర మామూలుగా ఉండదు ఆయన పరిస్థితి. కాబట్టి నేను ఇతన్ని నెల్లూరు గంగాధర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాను, సీట్ ఇచ్చాను, మంత్రిగా చేశాను, ఉప ముఖ్యమంత్రి అనే పోస్ట్ కూడా ఇచ్చాడు, ఒక 5గురికి కూడా ఇచ్చాడు. అంటే వీళ్ళని ఒక రకమైన ఫిక్స్లో పెట్టేసి వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళతో సంతకం పెట్టినట్టుగా వీళ్ళే అన్ని సంతకాలు పెట్టారు. వాళ్ళేం పెట్టింది లేదు, అతనికి ఏం తెలియదు. అసలు నిజానికి వాళ్ళు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన కంగారు, ఆయన టెన్షను చూస్తే అసలు ఎందుకు నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను, ఈ పదవిలోకి వచ్చాను, ఏంటి కర్మ నాకు, హాయిగా నా పిల్లలు ఏదో జీవితాల్లో సెటిల్ అయ్యి వాళ్ళు బ్యాంకు లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నారే తప్ప నేనుగా సంపాదించి ఇచ్చింది కూడా లేదు. కానీ ఇవాళ ఈ అప్రదిష్ట, ఈ టెన్షన్ అంతా భరించాల్సి వస్తుందన్న ఆవేదనే నాకు అతనిలో కనపడుతుంది. ఒక ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆ విశ్వాసం, కాన్ఫిడెన్స్, దాన్ని ఏమంటాం మనం, ఒక ధైర్యం ఆయనలో కనపడుతుందా, ఒక అధైర్యం కనపడుతుంది, ఒక ఆందోళన కనపడుతుంది, ఒక డిస్ట్రెస్గా ఉన్నాడు ఆయన. అంటే జీవితం ఏమైపోతుంది అని, నేను నా కుటుంబాన్ని ఎటు దశలోకి తీసుకెళ్తున్నాను. ఆయన 75 years అంటే ఆ గతంలో ఆయన చెప్పేదాన్ని బట్టి ఒక సమితి ప్రెసిడెంట్గా కూడా చేశాడని చెప్తున్నాడు. అప్పుడు కూడా నన్ను చంద్రబాబు నాయుడు గారు ఏదో రాజకీయ ప్రలోభాలకి రాయబారం పంపితే కూడా నేను లొంగలేదని కూడా చెప్తున్నాడు. అంటే సమితి ప్రెసిడెంట్గా చేశాడు అంటే
అది బహుశా 1982 ప్రాంతాల్లో. రామారావు గారు వచ్చిన తర్వాత సమితుల్ని రద్దు చేసి మండలాలు చేశాడు. అంటే మీకు కూడా తెలియదు సమితి అంటే ఈ తరం వాళ్ళకి. అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి టెర్మినస్గా ఉంటుంది సమితి పరిధి. శాసనసభ్యుడు విస్తీర్ణం నియోజకవర్గం ఎంత ఉంటుందో ఇంచుమించుగా సమితి కూడా అంతే ఉంటుంది. కాకపోతే సమితి ప్రెసిడెంట్కి అధికారాలు ఎక్కువ ఉంటాయి. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ నిర్ణయించేది సర్పంచులు మెంబర్స్గా ఉండి సమితి మీటింగ్ జరుగుతుంది, జనరల్ బాడీ. అక్కడ ఎన్ని చర్చిస్తారు, ఫండ్స్ అలాట్ చేస్తారు. అదే ఒక ఎమ్మెల్యేకి నిధులు ఉండవు. ఆయన శాసనసభలో చట్టాల గురించి మాట్లాడతాడు, కానీ ఈ నిధులు తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలంతా గతంలో ఈయన ఉండేవాడు సమితి ప్రెసిడెంట్. అంటే ఒక ఎమ్మెల్యే స్టేచర్ ఉన్న అభ్యర్థులే ఉండేవాళ్ళు. మరి ఆ రోజుల్లోనే ఆయన సమితి ప్రెసిడెంట్గా చేసి ఇవాళ మరి ఎంత అనుభవం ఉండి జీవితాన్ని ఎట్లా ఎదుర్కోవాలి. కానీ ఆయన ఒక ధృతరాష్ట్ర కౌగిల్లో నలిగి చితికిపోయిన భీముడి ఇనప విగ్రహం లాగా ఉంది ఆయన పరిస్థితి. ఇనప విగ్రహమే కానీ ధృతరాష్ట్ర కౌగిల్లో తునాతునకలు అయిపోయింది. సేమ్ నాకు అదే కనపడింది. నలిగిపోయిన తునకలు కనపడుతున్నాయి కానీ నారాయణ స్వామి కనపట్టలేదు ఆ వ్యక్తిలో. అంత ఆందోళనలో ఉన్నాడు. పాపం వాళ్ళ కూతురు ఈయన రెస్క్యూకి వచ్చి తండ్రి ఏమైపోతాడో, ఇక్కడ ఈ విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడతాడో, ఏం ఇరుక్కుపోతాడో, లేకపోతే రేపు పెద్దవాళ్ళతో ఏదైనా ప్రమాదం వస్తుందేమో మా కుటుంబానికి, నా తండ్రికి, ఇప్పుడు ఆయనకి ఏదన్నా ప్రమాదం జరిగి ఇట్లాంటివి ఎట్లా ఉంటాయంటే ఆర్థిక అంశాలు ఎవరిని స్పేర్ చేయరు. ఒక కుంభకోణాలు చేసే వ్యక్తులు, ఒక మాఫియా, అది ఒక తండ్రి, తల్లి, ఒక బాబాయ్, ఒక చెల్లె అనేది ఏమి ఉండదు వాళ్ళకి కేవలం డబ్బులే కనపడతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్లాంట్ని తీసేసి ఆయన దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చి ప్లాట్లు చేసి అమ్ముకుంటే ఎలా ఉంటుందని ఆయన చీఫ్ సెక్రటరీని అడిగాడంటే ఆయన మనస్తత్వం ఎలాంటిదో మీరు అర్థం చేసుకోండి. అంటే బంగారు బాతుని రోజు ఒక గుడ్డు తీసుకోవటం ఎందుకు, కోసేస్తే ఒకసారి అయిపోద్ది కదా, గుడ్లన్నీ తీసేసుకోవచ్చు అన్న దురాశ. ఇప్పుడు నారాయణ స్వామిని కూడా అడ్డం పెట్టుకుని మొత్తం వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక కోటరీ వాళ్ళు చేసిన దానికి అసలు ఆయన ఏమి చెప్పలేకపోతున్నాడు. ఒక మామూలుగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మంత్రిగా పనిచేశారు కాబట్టి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆయనకు ఉంటాయి. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉంది. లేదు సమాధానం చెప్పలేకపోయాడు అంటే తప్పు చేశాడు అని చెప్పి అర్థం వస్తుంది. సో ఆయన ఇప్పుడు మరి పైన నుంచి కూడా ఒత్తిడి ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పి చర్చ కూడా నడుస్తోంది. సో అసలు ఆయన పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? ఇంకా అదే మీరు అన్నట్టు ఆయన పరిస్థితి ఏంటంటే నిజానికి ఆయన సంతకాలు పెట్టలేదని అయితే ఆయన అనలేడు. ఆయన ఎవరు పంపినా పెట్టమన్నారు, పెట్టాడు. కానీ దాని రిపర్కషన్స్ ఏంటనేది ఆయన కూడా అడిగాడంట. మీరు ఇట్లా నగదు లావాదేవీలు పెట్టారు కదా, దీంట్లో ఏంటి అని అడిగితే ఇది ఇట్లా పెట్టడం వలన మనకు నిర్వహణ బాగుంటుందని చెప్పారు అన్నాడు. అంతేగాని దాని లోటుపాట్లు కానీ అందులో మంచి చెడు కానీ ఆయనకేమీ తెలిసినట్టు ఆయన చెప్పలేకపోతున్నాడు. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఆయన ఆ సంతోషంలో నామమాత్రపు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆయన జీవితంలో ఊహించింది కూడా కాదు. ఇట్లా చాలామందికి ఇచ్చాడు. ఆయన మైనార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చాడు. హోమ్ మినిస్టర్గా కూడా మేకతోటి సుచరిత గతంలో చేసింది. అట్లాగే మన ఈ కొవ్వూరు ఎక్స్ఎమ్మెల్యే తానేటి వనిత కూడా చేసింది. వాళ్ళు హోమ్ మినిస్టర్స్ అనే కానీ వాళ్ళ బాధ్యతలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆఖరికి పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవాలు కూడా ఆమెను పక్కన నుంచో పెట్టుకుని ఈయన రిబ్బర్ కత్తిరించిన సందర్భాలు మనం చూసాం. ఇక అంతకన్నా అవమానం ఏముంటుంది? అసలు యాక్చువల్గా హోమ్ మినిస్టర్ అంటే నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ తర్వాత హోమ్ మినిస్టర్కే అంత ప్రాధాన్యత ఉంటుంది. మరి అలాంటి శాఖలో పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం అంటే ఒక మేజర్ సంఘటన. అలాంటి సంఘటన ఎవరో అతను ఏ పదవి లేదు రాజ్యాంగపరంగా, మా పక్కన ఆమె ఉండగానే ఈయన రిబ్బన్ కత్తిరించాడంటేనే వీళ్ళని ఎలా ఉపయోగించుకున్నారనేది అర్థమవుతుంది. అందుకు ఏమాత్రం మినహాయింపు లేని వ్యక్తి ఇంత సీనియర్ లీడర్ అయిన నారాయణ స్వామి పరిస్థితి. ఆయన్ని ఆత్మరక్షణలో పడిపోతే రక్షించడానికి పాపం వాళ్ళ కూతురు ఎంత తాపత్రయపడుతుందో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో
అక్కడ విలేకరులు కూడా వాళ్ళనేమి క్రిటికల్ క్వశ్చన్స్ కూడా ఏమి అడగటం లేదు. మీ టైంలో ఇదిగో ఇది జరిగిందా అని అడుగుతుంటే కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే ఏది చెబితే ఏం ప్రమాదం వస్తుందో, విలేకరులు నన్నేదో ఇరికిచ్చేస్తున్నారు, నేను చెప్పేది వింటలేదు. ఆయన సిన్సియారిటీని అక్కడ ఎవరు ప్రశ్నించట్లేదు. ఆయన గతంలో ఎంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాడంటే ఆయన సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ యాజ్ ఎమ్మెల్యే కానీ నియోజకవర్గంలో ఎవరికన్నా నేను డబ్బులు తీసుకుని వర్కులు ఇప్పించానో చెప్పమంటున్నాడు. అలా అడగడిగైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉండరు దాదాపుగా, ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు చూసుకున్నారు. కాకపోతే ఈయన నిజంగానే ఒక దళిత వర్గాన్ని నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అలాంటి ఆశించలేదని అనిపిస్తుంది ఇప్పుడు ఆయన. కానీ ఈ తప్పు నుంచి తప్పించుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఆయన్ని ఫిక్స్లో పెట్టారు. మరి నువ్వే కదా పలానా ఆబ్కారీ మంత్రి అంటే కాదని అనలేడు కదా. అందులోనూ ఆయన్ని 2.5 సంవత్సరాల తర్వాత చాలామందిని మార్చినా కూడా ఈయన మార్చలా. ఈయన పనితనం బాగుందని కాదు, ఈయన ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడుతున్నాడు, మనకి ఇబ్బంది లేదు, మన బిజినెస్ బ్రహ్మాండంగా జరిగిపోతుంది, మళ్ళీ కొత్త వాడిని తీసుకొచ్చిన కాడి నుంచి బేరం పెడతాడు, లేకపోతే ఈ విషయాలు బయటకు పొక్కుతాడు, ఎంతైనా ఇవ్వాలి కదా సంతకం పెట్టి. ఇప్పుడు మన తహసీల్దార్ ఆఫీసులో ఇప్పుడు లేకపోవచ్చు కానీ గతంలో మా చిన్నప్పుడు ఈయన సర్టిఫికెట్లకి వెళ్ళి ముద్ర వేయించితే కూడా డఫేదార్ ఏదో అంటారు, అతన్ని బిళ్ళ బంట్రోత్ అంటారు, వాడికి కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. అట్టాగే ఇప్పుడు ఆబ్కారీ మంత్రిగా కొత్తగా వచ్చిన అతను సంతకం పెట్టినప్పుడల్లా ఏంటిది అని అడుగుతాడు కదా, కానీ పాపం ఈయన అడిగిన సందర్భం కూడా కనపట్టల్లా. అంతెందుకు, ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా గతంలో చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇంచుమించుగా ఇదే చెప్పాడు, నా డిజిటల్ సంతకాన్ని కూడా వాళ్ళే వాడేసుకున్నారు, అందులో ఎలక్ట్రిసిటీ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి భారీ కుంభకోణం బయటపడిన సందర్భంలో సామాజికంగాను మరి విద్యాపరంగాను తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అంతరంగికుడిగా తర్వాత రాజశేఖర రెడ్డి గారికి కూడా స్నేహితుడిగా ఉండి కూడా ఆయన కూడా ఇంచుమించుగా అదే భావన వ్యక్తం చేశాడు. ఈ నారాయణ స్వామి గారి గురించి మనం ఏం ఆశించగలుగుతాం, పెద్దగా ఆయన మాట తీరు వింటుంటే కూడా అంతగా పెద్ద చదువుకున్న వ్యక్తి కూడా కనిపించట్లేదు. కాకపోతే సామాజికంగా ఏదో చేయాలనే ఒక తాపత్రయంతో రాజకీయాల్లోకి వచ్చాడు, కానీ ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి, ఒక క్లిష్ట పరిస్థితి వస్తుందని ఆయన ఊహించలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుడు నన్ను ఉప ముఖ్యమంత్రిగా చేశాడంటే ఒక నెల రోజుల క్రితం మాట్లాడినప్పుడు టోనే కొంత తగ్గిందంటే ఇప్పుడు వాళ్ళ టోన్ ఇంకా డౌన్ అయిపోయింది. అంటే ఒక సాధారణంగా విలేజ్లో ఉండే ఒక విద్య లేని నిరక్షరాస్యుడైన ఒక దళిత వ్యక్తికి ఎంత మనోధైర్యం ఉంటుందో ఇవాళ నారాయణ స్వామి గారి పరిస్థితి కూడా అదే విధంగా కనపడుతుంది. పాపం కూతురు వచ్చి కూడా ఆయన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంటే పాపం ఆయన ఆగమ్మ అని వీళ్ళిద్దరు కొట్టుకోవటమే సరిపోయింది. అంటే అతని ఉద్దేశం ఏంటంటే నేను ఉప మంత్రిని నే చెబితే విలేకరుల ముందు విలువ ఉంటుంది, నువ్వేంటి చిన్నదాని అనుకుంటున్నాడు, కూతురేమో నాన్నగారు తెలిసి తెలవక ఏం మాట్లాడి ఎక్కడ ఇరుక్కుంటాడో అని ఆ పిల్ల భయం, ఆ పిల్ల ఈ తరం పిల్ల, ఈయనేమో పాత తరమాడు 75 ఏళ్ళు. ఇవాళ మారిన పరిస్థితుల్లో ఎట్లాంటి విచిత్రమైన పరిస్థితి ఉంటుందో తెలియదు. నిజానికి ఆయన ఒక రకంగా వాట్సాప్ కాల్లో వాళ్ళు మెసేజ్ ఇవ్వటమే ఆయన డంగ్ అయిపోయాడు. అంటే సిట్ వాళ్ళు ఇవ్వటం అనేది, అంటే వాట్సాప్ సందేశం పంపించడం కూడా నాకు తెలియదు అసలు. అది చాలా తీవ్రంగా అనుకుంటున్నాడు. ఏదైనా కాగితం నా ఇంటికి తెచ్చిస్తే అదొక రకంగా ఉండేది, అది ఎంత తీవ్రమైన అంశం అనే ఎట్ట పేలుతుందో ఆయనకు తెలియట్లా. అంటే అంత ఆయనకు భయస్తుడు కాబట్టి ఆయన ఆ శాఖలో ఉంచుకుని వీళ్ళ ఇష్టానుసారంగా ఉపయోగించుకుని దండుకుని పిండేసి ఇవాళ తేనె తుట్టంతా అటెళ్ళింది, పురుగులు తుట్టి ఇక్కడ మిగిలింది. ఇప్పుడు ఆయన ఏం చెప్పగలుగుతాడు, ఏం చెబితే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఆయన నియోజకవర్గ ప్రజలు కూడా నమ్మరు. ఇన్ని వేల కోట్ల కుంభకోణంలో ఈయన చాలామంది చెబుతున్నారు కదా, ఇప్పటికే ఒక 50 లక్షలు లంసంగా ప్రతి నెల ఆయనకి ఇచ్చేశారని. కానీ ఆయన మాటలు ఏంటంటే ఆ పరిస్థితి అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం తెలిసిన వాళ్ళు కూడా 50 లక్షలు ఆయనకి ఇచ్చారంటే కూడా నమ్మరు. ఎందుకు ఇవ్వాలి అతనికి ఆ 50 లక్షలు మాత్రం? మనం కదా నన్ను చూసి ఓట్లు వేశారు, 151 సీట్లు వచ్చినాయి. తర్వాత నేను ప్రైవేట్గా ఈ నిర్ణయం ఈ ఆబ్కారీ విధానాన్ని తయారు చేయించుకున్నాను, సెల్ఫ్ మేడ్ అంటే టైలర్ మేడ్ ఆయన కోసం. ఈ చేసిన వాళ్ళంతా నా సామాజిక వర్గీయులు, నా కోటరీలో వ్యక్తులు. ఈయన ఒట్టి మంత్రిగా సంతకం పెడతామే కదా ఫైల్ మీద, దానికి ప్రతి నెల 50 లక్షలు ఇచ్చాడంటే నేను కూడా నమ్మను. ఇవాళ ఆయన మాట తీరు, ఆయన ఆర్థిక పరిస్థితి అంత ఛాలెంజింగ్గా మాట్లాడుతున్నాడంటే కూడా నేనైతే విశ్వసిస్తున్నా. ఆ దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అట్లాంటి మాట మాట్లాడరు, వాళ్ళు నీతిగా ఉంటారు.
తీసుకుంటే తీసుకున్నాను అనేవాడు, నాకు పని ఇదిగో ఇది ఇచ్చారని కూడా చెప్పగలిగినంత ధైర్యం అతనికి ఉంది, ఆయనకుంది. కానీ పాపం ఆయనకి అసలు ఏమీ తెలియదు. అసలు నిజంగా ఆయన డిజిటల్ సంతకాలనే వాడుకున్నారు, లేదా ఫైల్ పెట్టి సంతకం పెట్టమన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రిని ఇక అంతకన్నా నే చేసేది ఏముంది, పెద్ద ఆయన చూసుకుంటాడు, ఏదైనా వస్తే గిస్తే. అంటే ఆయన ఉద్దేశంలో అసలు ఇట్లాంటి ఇష్యూస్ కూడా బయటకు వస్తాయని ఆయన ఊహించలే. ఆ రోజున కేసు అవుతుందని కూడా ఊహించలే. ఏం ఉప ముఖ్యమంత్రిని నేను అంత పెద్ద 151 సీట్లు గెలిచిన ఆయన మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఏదైనా ఒక 10 సీట్లు తగ్గినా మళ్ళీ వస్తాడు, ఒక 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి ఆ టైం లోపల. ఇప్పుడు పాపం ఆయనకి 75 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఇక నా జీవితకాలంలో ఇట్లాంటి కష్టం వస్తుంది అనుకోలేదు. ఊహించకుండా ఇవాళ రేపు క్లౌడ్ బరస్ట్ అని అయ్యి అప్పటికప్పుడు కొట్టుకుపోతుంది చూసారా. ఇవాళ అట్లాంటి బాధల బరస్టులో నారాయణ స్వామి గారు ఇరుక్కుపోయాడు. ఇక ఆయన్ని కూతురు తెలివితో బయటేస్తా, లేకపోతే సిట్టు ముందు ఆయన చెప్పిన అంశాలలో నిర్ధారణ చేసుకుని వాళ్ళు కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఈయనకి ఏమైనా ముట్టిందా ముట్టలేదా, లేకపోతే నిశానీలాగా సంతకాలు పెట్టాడా అనేది ఇక దేవుడు కాపాడాల్సిందే తప్ప ఇవాళ ఆయన డిఫెండ్ చేసుకునే పరిస్థితి కూడా కాదు. నిజంగా ఏదన్నా దేవుడు అనేవాడు ఉంటే ఆయన అందున న్యాయాన్ని ఇతనికి జరిగింది ఏం లేదు మేలు అని అట్టా ఏదన్నా మిరకిల్ జరుగుతాయి అంటారు చూసారా ప్రార్థనలు చేస్తే కూటంలో, అలాగా ఏదైనా జరిగి బయటపడాల్సిందే కానీ లేకపోతే కనుక ఆయన ప్రయత్నించి కూడా బయటపడతాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.